ప్రకటన గ్రంథం మనం ప్రారంభించిన నాటి నుంచి ఈ పుస్తకంలో ఈ 22 అధ్యాయాల వరకు మొదటి 5 వచనాల వరకు మనం ఇంతకుముందు ధ్యానం చేస్తూ వచ్చాం. కనుక ఈ బైబిల్లో చివరి పుస్తకం, ఇప్పుడు చివరి అధ్యాయం, చివరి భాగానికి మనం వచ్చి ఉన్నాం. 22వ అధ్యాయము 6వ వచనము నుంచి మరి 21 వచనాలు, ఇవి ముగింపు మాటలుగా మనకు అర్థమవుతుంది అని. ఇక్కడ మనం ముగింపు మాటలు అని అన్నప్పుడు మనం ధ్యానం చేసిన వెనకటి సంగతులన్నిటికీ మనం వెళ్ళాలి. ఒక్కసారి వాటన్నిటిని మనం జ్ఞాపకం చేసుకోవడం కూడా చాలా అవసరమే అని. ఒకవేళ సిలువ నుంచి మనం ఇప్పుడు దాకా వస్తే కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జననము, ఆయన తరువాత ఆయన మరణము, ఆయన పునరుత్థానమై పరమునకు ఆరోహణం కావడం, వెళ్ళేటప్పుడు వాగ్దానం చేశాడు, నేను వెళుచున్నాను, నేనున్న చోట మీరు నాతో కూడా ఉండులాగున నేను మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు నేను మిమ్మల్ని తీసుకొని పోవుదునని ప్రభు చెప్పాడు. కనుక ఈ ప్రకారం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన 2వ రాకను గురించిన నిరీక్షణ మనకు అనుగ్రహించాడు. అందులో మొదటి భాగముగా ఆయన మధ్యాకాశపు రాకడలో సంఘం భూమి మీద నుంచి ఎత్తబడి ప్రభుతో కూడా ఉండడానికి తీసుకొని పోబడడం తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆ తర్వాత 7 సంవత్సరాల క్రీస్తు విరోధి పరిపాలనా కాలం, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో ఆ సంగతి అంతా మనం చూస్తాం. వారి పాలన గురించి మనం ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయం నుంచి మనం చూస్తూ వస్తాం. వారికి నిర్ణయించిన సమయం పూర్తి కాగానే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరలా ఆయన 2వ రాకలో భూమి మీదకి రావడం మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత మొదటి పునరుత్థానం పూర్తి చేయబడి ఆ తర్వాత 1000 ఏళ్ల పరిపాలన ఆరంభించి ఆయన జరిగించడం, 1000 ఏళ్ల పరిపాలన అనంతరం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ చివరి యుద్ధం ఆయన చేయడము అనేది మనము చూస్తాం. అప్పుడు క్రీస్తు విరోధి, తర్వాత అపవాది, అంతేకాకుండా అబద్ధపు క్రూర మృగం ప్రవక్త, ముగ్గురు పట్టుబడి అగ్ని గంధకులతో మండు గుండంలో వేయబడ్డం, అంతేకాదు ఎవరి పేరైతే గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాయబడలేదు వారందరూ కూడా ఆ నరకంలో వేయబడ్డము 20వ అధ్యాయం ముగింపును మనం చూస్తాం. అట్లా మనం 21వ అధ్యాయం 22వ అధ్యాయాలకు మనం వచ్చిన తర్వాత 7 నూతన సంగతుల గురించి మనం తలస్తూ వచ్చాం. అయితే ఇప్పుడు 22వ అధ్యాయము చివరి భాగాన్ని మనం వచ్చాం. ఒకవేళ సంగ్రహంగా ఈ పుస్తకం అంతటి గురించి మరలా మీకు జ్ఞాపకం చేస్తే 1వ అధ్యాయం ప్రకటన గ్రంథం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మహిమా స్వరూప దర్శనం, తను ప్రేమించిన యోహానుకు బయలుపరుచుకోవడం మనం చూస్తాం. 1వ అధ్యాయం 2-3 అధ్యాయాలలో
మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 7 సంఘాలకు పంపించిన వర్తమానాలను మనం చూస్తాం. వారి హెచ్చుతగ్గులు గురించి వారికి తెలియపరుస్తూ, అదే సమయంలో వారు దిద్దుకునేందుకు అవకాశాన్ని వారికి ఇస్తూ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వారికి పంపిన 7 పత్రికలను మనం చూస్తాం. 2-3 అధ్యాయాలు. తర్వాత 4వ అధ్యాయంలో సంఘం భూమి మీద నుంచి మధ్యాకాశానికి ఎత్తబడము, 5వ అధ్యాయంలో పరలోక దృశ్యాలు మనం చూస్తాం. తర్వాత 6వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు శ్రమలు, మహాశ్రమల కాలము 7 సంవత్సరాలే, కానీ ఇన్ని అధ్యాయాలు మనం చూస్తాం. అది విపులంగానే మనం తలంచాం కాబట్టి వాటిని గురించి మళ్ళీ విపులంగా చెప్పడం లేదు. అంశాలు కూడా విపులంగా ఏం చెప్పడం లేదు, అంతవరకు ఒక మాటతో. తర్వాత 19వ అధ్యాయంలో గొర్రెపిల్ల వివాహోత్సవం, తర్వాత పెళ్లి విందు, ఇందును గురించి మనం చూస్తాం 19వ అధ్యాయం. అది అయిపోగానే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జకరియా 14వ అధ్యాయంలో తాను రాసినట్లు, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో వ్రాయబడినట్లు, ఆయన ప్రత్యక్షంగా భూమి మీదకి 1000 మంది పరిశుద్ధులతో దిగి రావడం మనం చూస్తాం. అప్పుడే 19వ అధ్యాయంలో హార్మెగిద్దోన్ అనే యుద్ధం, అందుని గురించి వ్రాయబడింది. 16వ అధ్యాయంలో దాని నెరవేర్పు 19వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆ తర్వాత 20వ అధ్యాయంలో మొదటి పునరుత్థానం అనే విషయాన్ని గురించి మనం మొదటి 6 వచనాల్లో మనం చూస్తాం. మొదటి పునరుత్థానంలో పాల్గొల వారు ధన్యులను పరిశుద్ధులైన ఇందరు, ఇటు వారి మీద మరణమునకు 2వ మరణానికి అధికారం లేదు అని అన్నాడు. ఆ తర్వాత 20వ అధ్యాయం 14వ వచనం నుంచి ధవళ సింహాసనం యొక్క తీర్పును గురించి మనం చూస్తాం. ధవళ సింహాసనం యొక్క తీర్పు దానికంటే ముందు క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త పట్టుబడి అగ్నిలో వేయబడితే, 20వ అధ్యాయంలో అపవాది అగ్నిగుండం బంధించబడతాడు. అయితే వాడు విప్పబడి మళ్ళీ వాడు చేసే పనులన్నీ అయిపోయినాక అప్పుడు అపవాదియు అగ్ని గంధకులతో మండుగుండంలో పడివేయబడ్డం 20వ అధ్యాయం చూస్తాం. అదే అధ్యాయంలో క్రీస్తునందు విశ్వాసం ఉంచని వారందరూ కూడా అగ్ని గుండములో పడివేయబడ్డారు. కనుక ఇట్లా 21వ అధ్యాయానికి మనం వస్తే, మనం ధ్యానం చేసాం రీసెంట్గానే 7 క్రొత్త సంగతులని. క్రొత్త ఆకాశము, 2వది క్రొత్త భూమి, 3వది క్రొత్త యెరూషలేం, 4వది క్రొత్త జనం, తర్వాత 5వది క్రొత్త నది, 6వది క్రొత్త జీవవృక్షం, 7వది 22వ అధ్యాయంలో క్రొత్త సింహాసనం. 7 సంగతులు మనం చూస్తాం. నిజమే, మన ప్రభు సమస్తమును నూతనమైనగా చేస్తానని చెప్పాడు. కనుక ఇప్పుడు ఈ క్రొత్త సంగతులను మనము ధ్యానం చేసాం, ఆల్రెడీ అయిపోయింది. ఇక ఇప్పుడు మనం 22వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల వరకు మనం చూస్తే, 5వ వచనంలో 4-5 వచనాలలో మనం ఆయన దాసులు ఆయన ముఖదర్శనం చేస్తూ రావడం ఇవన్నీ మనం చూచాము ఆల్రెడీ.
కాబట్టి ఇప్పుడు ముగింపుకు మనం వచ్చాం. మళ్ళీ ఈ ముగింపు భాగానికి మనం వచ్చినప్పుడు ఈ అధ్యాయంలో ఈ ముగింపు భాగంలో 2 సార్లు ఒక పదం రావడం మనం చూస్తాం. 22వ అధ్యాయం 7వ వచనం, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. కానీ ప్రకటన గ్రంథం అంతట్లో ఈ పదం 7 సార్లు రావడం మనం చూస్తాం. 22వ అధ్యాయంలో 2 సార్లు వచ్చింది. అందులో 1వ అధ్యాయంలో ఒకసారి రావడం మనం చూస్తాం. ఒకవేళ వాటి గురించి మనం ఒక మాట చెప్పుకోవడం మంచిదే. కనుక ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం మీరు తిప్పండి. 3వ వచనంలో నేను చదువుతున్నాను. సమయం సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు అని. కనుక వాస్తవానికి ఈ రోజున ఈ ప్రకటన గ్రంథం వారికి అనుగ్రహించబడడం అనేది, అందున్న సంగతులు మనం చదువుకోవడము, వినడము, అంతేకాదు గ్రహించి గైకోవడం అనేది ఆశ్చర్యం విషయం. ఇక్కడ ఒక మాట చెప్పాలి. పాత నిబంధనలో ఇలాంటి ఒక గ్రంథాన్ని మనం చూస్తాం. అది దానియేలు గ్రంథం. అయితే దానియేలుతో దేవుడు మాట్లాడేటప్పుడు ఆ దర్శనాల గురించి ఒక మాట చెప్పాడు 2 సార్లు. ఈ సంగతులను నీవు ముద్రింపుము అన్నాడు. కాబట్టి సీల్ చేసేసేయాలి. ఎందుకు అంటే ఇంకా టైం ఉన్నట్లుంది అప్పటికి. అయితే ప్రకటన గ్రంథానికి వచ్చేటప్పటికి, దానియేలు నుంచి యోహాను వరకు వచ్చేటప్పటికి ఇక్కడ మనం చూస్తాం టైం చాలా దగ్గరకు వచ్చింది. కనుక 3వ వచనంలో సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదని యోహానుతో ప్రభు చెప్పడం మనం చూస్తాం. రాసే తన దాసులు కనుపరచు నిమిత్తమై రాసే. కనుక అక్కడ ముద్రించబడిన సీల్ చేసినటువంటి సంగతులు ప్రకటన గ్రంథంలో తెరవబడుతున్నాయి, తెలియపరచబడుతున్నాయి. కారణం ఏమిటి అని అంటే, సమయం ఇంకా అప్పటికి ఉంది, దానియేలు కాలం. అయితే ఇప్పుడు సమయం ఇంకా సమీపించింది అని. ఇంకా ఈ గ్రంథంలో 3వ వచనంలో మనం చూస్తే ధన్యతల గురించి 7 వాక్యాలు నేను మీకు జ్ఞాపం చేస్తాను, చూడండి. 1వ అధ్యాయం 3వ వచనం, సమయం సమీపించిన కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు అని. పదే పదే మనం ఈ భాగాన్ని గురించి చెప్పుకున్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ గ్రంథాన్ని ప్రభు మనకు అనుగ్రహించడంలో మనం గమనిస్తే నిశ్చయంగా ఇందరి సంగతులు చదవడం ధన్యత, వినడము ధన్యత, అంతకు మించి గైకోవడము ధన్యత అని. కాబట్టి ఈ గ్రంథం మనల్ని నిశ్చయంగా ధన్యులుగా చేస్తుంది అనేది. వాటి మొదటి ధన్యత ఇక్కడ మనం చూస్తాం. 2వ ధన్యత మనం వస్తే అందరికీ బాగా పరిచయమైన వచనమేది. 14వ అధ్యాయం ప్రకటన గ్రంథం 13వ వచనం, అంతటి ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. కనుక 2వ ధన్యత
ప్రభునందు మృతునందు మృతులు ధన్యులు అని. ఈ దివ్యమైన సంగతిని ఇక్కడ మనం చూస్తాం. మరణానికి వచ్చిన భయం మనకు దూరం చేసే చక్కని మాట. హెబ్రీ 2వ అధ్యాయం 11వ వచనం నుంచి మనం గమనించినప్పుడు, విశేషంగా 12, 13, 14 వచనాలలో జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడి ఉన్న వారిని ఆయన మరణము నుంచి విడిపించుటకై ఆయన కూడా రక్తమాంసంలో పాలివాడయ్యాడు. మన ప్రభు మరణించి సమాధి చేయబడి సజీవుడై తిరిగి లేచుడు ద్వారా మరణాన్ని నిరర్ధకం చేశాడు. 2 తిమోతి 1వ అధ్యాయం 9వ వచనం, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో మరణం యొక్క బలం గల అపవాదిని మరణం ద్వారా నశింపజేశాడు. అంతేకాకుండా ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 6వ వచనంలో మన మీద ఆ 2వ మరణానికి అధికారం లేకుండా చేశాడు. మరణంలోంచి జీవంలోనికి దాటించాడు. కాబట్టి ఇది క్రీస్తునందుండి మృతునందిన వారికి మాత్రమే. ఎవరి పాపలు క్షమించబడి రక్షణ పొంది ప్రభువులో మృతి నొందారో కనుక 2వ ధన్యత 14వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తాం. తర్వాత ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 15వ వచనంలో కలిసి ఉన్నాయి 16 కూడా. హెబ్రీ భాషలో హార్మెగిద్దోను చోటునకు వారిని పోగు చేసెను. ఇదిగో నేను దొంగవలె వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకున్నవాడు ధన్యుడు. ప్రకటన 16వ అధ్యాయం 15, 16 వచనాలు. ప్రభు తన రాకను గురించి మాట్లాడేటప్పుడు ఎవడైనా తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకున్నవాడు ధన్యుడు. కాబట్టి దీన్ని బట్టి మనం గమనిస్తే మనకు వస్త్రాలు ఇవ్వబడ్డాయి. ప్రభు అయిన క్రీస్తునందు విశ్వసించిన వారికి ఇవ్వబడిన వస్త్రములను గూర్చి మనం పాత నిబంధనలో క్రొత్త నిబంధనలో చదువుతాం. పాత నిబంధనలో ఇంకా కొన్ని వస్త్రాలకు మనం చదువుతాం యెషయా గ్రంథంలో. కానీ యెషయా గ్రంథంలో 2 ప్రాముఖ్యమైన వస్త్రాల గురించి మాట్లాడేటప్పుడు యెషయా గ్రంథం 61వ అధ్యాయము 10వ వచనంలో అక్కడ ప్రవక్త అయిన యెషయా ఇలాగంటాడు. 61వ అధ్యాయము యెషయా గ్రంథం 10వ వచనం, శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకునే పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణను వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు, నీతి అని పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాబట్టి రక్షణ అనే వస్త్రం, నీతి అనే పైబట్టను ఆయన ప్రభు తనని విశ్వసించిన వారికి అనుగ్రహించాడు. 149వ కీర్తన 3వ వచనం 4వ వచనంలో ఆయన దీనులను రక్షణతో అలంకరించువాడు అన్నాడు. అంతేకాదు ప్రకటన గ్రంథం 19వ అధ్యాయానికి మనం వస్తే 8వ వచనంలో ఆమె ధరించుటకు నిర్మలములను సన్నపు నార వస్త్రములు ఆమెకు ప్రకాశములైన సన్నపు నార వస్త్రములు ఆమెకు ఇవ్వబడును అన్నాడు. అవి పరిశుద్ధుల నీతి అన్నాడు. ఇంగ్లీష్లో, తెలుగులోనేమో నీతి క్రియలు అన్నాడు. నిజమే, ముందు నీతి. కనుక యెషయా 51వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు యెహోవా సేవకుల
నేను వారికి అనుగ్రహించు స్వాస్థ్యము అన్నాడు. ఈ రక్షణను, ఈ నీతిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ రకాలుగా శత్రువు దాన్ని డాగు చేయడానికి ప్రయత్నిస్తాడు. అందుకే భక్తుడు యూదా తన పత్రికలో ఈ మాట అంటాడు. యూదా పత్రిక 23వ వచనం, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రమును ఒప్పుకొనక దానిని అసహించుకొనుచు అనే మాట. కానీ క్రిందకు మనం వస్తే 7 అని సంఖ్య వేసి భాగంలోంచి మార్జిన్లో రాశాడు. మూల భాషలో శరీరము వలన డాగుపడిన అంగీని కనుకనే వస్త్రములను కాపాడుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం. అందుకనే ప్రభు ఈ హెచ్చరికను జారీ చేస్తున్నాడు. ప్రకటన 16వ అధ్యాయము 16వ వచనంలో 3వ ధన్యత మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకునేవాడు ధన్యుడు అని. తర్వాత 4వ ధన్యతకు మనం వస్తే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం, మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను, గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము, మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు అని. యేసుప్రభువు వారు శరీరధారిగా లోకంలో ఉన్నప్పుడు ఒకడు ఆయనతో మాట్లాడుతూ ఇలాగన్నాడు. లూకాసు వార్త 14వ అధ్యాయం 15వ వచనం, ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారిలో ఒకడు ఈ మాటలు విని, దేవుని రాజ్యంలో భోజనం చేయవాడు ధన్యుడని ఆయనతో చెప్పగా, తనతో కూడా భోజన పంక్తిని కూర్చున్నవాడు. కాబట్టి వాడికి మంచిగా అర్థమైనట్టుంది. ఈ లోకంలో ప్రభు శరీరధారిగా ఉన్న దినాలలో ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చోవడం కంటే దేవుని రాజ్యంలో భోజనం చేయవాడు ధన్యుడు అని. అంటే శారీరకంగా ప్రభుతో తినడం త్రాగడం అనేది మనం చూస్తాం. 33 సంవత్సరాల కాలంలో చాలామంది. అయితే అది కాకుండా దేవుని రాజ్యంలో ప్రభుతో కూడా భోజనం చేయడం అనేది ధన్యం. కనుకనే ఆ పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. సంఘముగా మనం పిలువబడడం లేదుగా, అక్కడే ఆయనతో మనం ఆల్రెడీ ఉంటాం. పెళ్లి కుమార్తెని పిలవడం కాదు, అదే సమయంలో పెళ్లి కుమారుని యొక్క స్నేహితులు మనం చూస్తాం. సరే, ఇప్పుడు మళ్ళీ దాని గురించి ఇంకెక్కువగా పోము. కనుక ఇది 4వ ధన్యత, పెళ్లి విందుకు పిలువబడిన వారు అని. తర్వాత 5వదిగా మనం గమనించినప్పుడు 20వ అధ్యాయం ప్రకటన గ్రంథం 6వ వచనం, ఈ మొదటి పునరుత్థానములో పాలుగల వారు ధన్యులను పరిశుద్ధులునయ్యుందురు. ఇటు వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. వీరు దేవునికి క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. ఇది 5వ ధన్యతనుగా మనం చూస్తాం. 5వ ధన్యత మొదటి పునరుత్థానం. పునరుత్థానాలు అనేవి ముఖ్యంగా 2 అని మనం చూస్తాం. కాకపోతే 2వ పునరుత్థానం అని ఎక్కడ వ్రాయబడలేదు, కానీ మొదటి పునరుత్థానం అని అన్నప్పుడు 2వ పునరుత్థానం కూడా ఉంది అని మనకు తెలుసు.
ఈ రెండు పునరుత్థానాల యొక్క విశేషం ఏంటంటే, మొదటి పునరుత్థానానికి ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి. జీవ పునరుత్థానమని, నీతిమంతుల పునరుత్థానమని, ఇప్పుడు మొదటి పునరుత్థానమని, ఇలాగా మనం చూస్తాం. కాబట్టి మొదటి పునరుత్థానములో పాలు పొందిన వారు ధన్యులు. వారు ఎవరనే విషయాన్ని అక్కడ చెప్పాడు. దాన్ని బట్టి ప్రభువైన క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి క్రీస్తులో నిద్రించిన వారు మొదటి పునరుత్థానంలో పాలు పొందుతారు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నుంచి 18వ వచనం వరకు పౌలు మాట్లాడాడు. ప్రభు క్రీస్తునందు నిద్రించిన వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు అని 13వ వచనంలో ఆరంభించి అక్కడి నుంచి మాట్లాడుతూ 14వ వచనానికి వచ్చేటప్పటికి ప్రభువైన క్రీస్తు తన రాకడలో ఆయన వారిని వెంట పెట్టుకొని వచ్చును. ఆ తర్వాత వారున్న సమాధులు తెరవబడడం, అప్పుడు వారు మొదటి పునరుత్థానం 17వ వచనంలో క్రీస్తునందుండి మృతునందిన వారు మృతులు మొదట లేతురు అనే మాటలు మనం చూస్తాం. కనుక ఆ మొదటి పునరుత్థానంలో ఎవరైతే పాలు పొందుతారో వారు ఎందుకు అనే విషయానికన్నా వస్తే అక్కడ 3 సంగతులు చెప్పాడు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో వారు మొదటిది రెండవ మరణమునకు వారి మీద అధికారం లేదు, ఒకటి. రెండవది దేవునికిని క్రీస్తుకును యాజకులై ఉంటారు. మూడవది క్రీస్తుతో కూడా వారు 1000 సంవత్సరాలు రాజ్యం చేస్తారు. వారికి ఉన్న ధన్యత చాలా గొప్పది. కాబట్టి ఇది 5వ ధన్యత. ఇప్పుడు 6వ ధన్యతకు మనం వస్తే 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం ఇందాకనే మనం చదువుతూ వచ్చాం. ఇక్కడి నుంచే మనం వెళ్ళాం. 22వ అధ్యాయము 7వ వచనం, క్షమించండి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. కానీ ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో మనం ఆ మాట జ్ఞాపకం చేసుకోవడం చాలా బాగుంటుందని అనుకుంటాను. గైకొనువాడు ధన్యుడు అనేటటువంటి మాట. సరే, మనం విన్నాం. గైకొనువాడు అనే మాటకు కీపెత్ అని ఇంగ్లీష్లో ఒక పదం వాడాడు. వాడు మనం 3వ వచనానికి వెళ్తే 1వ అధ్యాయంలో చదువువాడు, వినువాడు అని అన్నాడు. గైకొనువాడు అని అన్నప్పుడు ఇక్కడ కూడా అదే పదం వచ్చింది. కానీ ఇంగ్లీష్ బైబిల్ ప్రకారం వెళితే కీపెత్. కాబట్టి ఏమైతే మనం చదువుతున్నామో, ఏమైతే మనం వింటున్నామో ఆ సంగతులు మన జీవితాలకు అన్వయించుకోవడం, అయితే తర్వాత గైకోవడం అనే విషయానికి వస్తే వాటిని మనం ఉంచుకోవడం. అయిపోలేదంతతో వదిలిపెట్టడం కాదు, ఉంచుకోవడం. వీ హ్యావ్ టు స్టోర్ దెమ్. స్టోర్ చేసుకోవాలి మనం. దీనికి అంత అనుబంధం కాకపోయినప్పటికీ లూకా సువార్త 2వ అధ్యాయానికి వచ్చినప్పుడు 13వ వచనం అనుకుంటాను, మరియా గొర్రెల కాపరులు చెప్పిన సంగతులను ఏవైతే విన్నదో వాటిని గురించి తలంచుకొనచ్చు, వాటిని తన హృదయంలో భద్రం చేసుకున్నది, ఉంచుకో. కాబట్టి గైకోవడము అనేది అన్వయించుకోవడం, అంతేకాకుండా వాటిని మన దగ్గర ఉంచుకోవడం. ఎలాగైతే కొన్ని వస్తువులో, లేకపోతే డబ్బులో, లేకపోతే కొన్ని సంగతిలో మనతో ఉంచుకుంటామో అలాగా ఉంచుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. కనుక వాడు ధన్యుడు అని. ఎందుకు ఉంచుకోవడం అనే విషయానికి మనం వస్తే కనుక, మనం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉపమానాలలో ఒక సంగతి ఇలా చెప్పాడు. 13వ అధ్యాయం
మత్తయి సువార్త 13వ అధ్యాయం శాస్త్రిని గురించి మాట్లాడేటప్పుడు 52వ వచనంలో ఆయన అందువలన పరలోక రాజ్యంలో శిష్యుడుగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధన నిధిలో నుండి కృత పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమాని పోలి ఉన్నాడని వారితో చెప్పాను. ఎక్కడి నుంచి అంటండి? ప్రతి శాస్త్రి తన ధన నిధిలో నుండి. కాబట్టి ఇది ఒక నిధి, మన జీవితాలలో ఒక ధన నిధి ఇది. కాబట్టి ఆ శాస్త్రి అవసరమైనప్పుడు వాటిని బయటికి తీసుకుని, తన కొరకే కాదు ఇతరుల అనేకుల కొరకును బయటికి తీసుకొని రావడం అనేది. కాబట్టి ఈ పదం మనం గైకోవడము అనే దాని దగ్గర అదనంగా ఉంచుకోవడం అనే మరొక భాషాంతరములో ఉన్న మాటను మనకు రాసుకోవడం, అది అట్లా మనం తలంచుకోవడం చాలా ప్రాముఖ్యం. తర్వాత చివరి ధన్యత కన్నా మనం వస్తే 22వ అధ్యాయము 14వ వచనం. 22వ అధ్యాయము 14వ వచనం. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించున్నట్లు తమ వస్త్రములను ఉదుకుకొని వారు ధన్యులు అని. ఇక్కడ తెలుగు బైబిల్కు కింగ్ జేమ్స్ వర్షన్ ఇంగ్లీష్ బైబిల్కు తేడా ఉంది. వస్త్రాలను ఉదుక్కుని వారు ధన్యులు అని ఇక్కడంటే, కింగ్ జేమ్స్ వర్షన్ బైబిల్లో ద డూ హిస్ కమాండ్మెంట్స్ అని అంటాడు. అంటే జీవవృక్షములకు హక్కు గలవారే గుమ్మములు గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు వారు ఆయన ఆజ్ఞలను జరిగించాలి, నెరవేర్చాలి అని. ఒకవేళ జీవవృక్షానికి వచ్చి మనం 22వ అధ్యాయంలో వచ్చినప్పుడు ఆ సంగతులు జ్ఞాపకం చేసుకుందామని అనుకుంటున్నాను. కాబట్టి 7వ ధన్యత చాలా అద్భుతమైనది. ఏంటి అంటే, అద్భుతమైందంటే మిగిలినటి కాదనేది కాదు, కానీ అయితే ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే డూయింగ్ హిస్ కమాండ్మెంట్స్. లూకా సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో మరియ పరిచారకులను చూసి ఒక మాట అన్నది, ఆయన మీతో చెప్పునది చేయుడి అని. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఈ సందర్భానికి వచ్చి స్వయంగా మాట్లాడినప్పుడు యోహాను సువార్తలో మనం గమనించినట్లయితే ఆయన 14వ అధ్యాయంలో బహుస్పష్టంగానే ఆయన ప్రేమించే వారిని గురించి మాట్లాడుతూ ఒక మాట అంటాడు. ఎవరు ప్రేమిస్తున్నారు లేదు అనేది 15వ వచనం, 14వ అధ్యాయం 15వ వచనం. మీరు నన్ను ప్రేమించినట్లా నా ఆజ్ఞలను గైకొందరు అన్నటువంటి ఈ మాటను మనం చూస్తాం. కాబట్టి నన్ను మీరు ప్రేమిస్తే నా ఆజ్ఞలను మీరు గైకొంటారు అని. 21వ వచనం, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. ఈ మాటను మనం చూస్తాం. కనుకనే మన జీవితాలలో 7వ చివరి ధన్యత ప్రభు యొక్క ఆజ్ఞలను గైకోవడము అనేది, ఆయన ఆజ్ఞలను నెరవేర్చుచూ ఉండడము అని. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. అది మన జీవితంలో అలవర్చుకోవడం అనేది ఎంతైనా అవసరం. ఆయన ఆజ్ఞలు ఏంటో మనం అర్థం చేసుకోవాలి, సాత్విక మనసుతో వాటిని గైకోవాలి, వాటి ప్రకారము మనం జరిగిస్తూ పోవాలి. అలాంటి వారు ధన్యులు అనే మాటను ఇక్కడ చూస్తాం. సరే, ఇప్పుడు ఈ ప్రకటన గ్రంథంలోని అక్కడి నుంచి అంతకుముందు పూర్వపురాలు గురించి మనం కొన్ని ఊరికి జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. తర్వాత ఈ చివరి పుస్తకంలో 7 ధన్యతల గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఇక్కడ మనం ఈ అధ్యాయం మీద మనం దృష్టి పెట్టి
ఇంకా కాస్త కొన్ని విషయాలు మనం తలంచడానికి ప్రయత్నం చేద్దాం. రండి దయచేసి 22వ అధ్యాయము 6వ వచనం. 22వ అధ్యాయము 6వ వచనం. నేను చదువుతున్నాను మళ్ళీ. మరియు ఆ దూత ఇలాగ నాతో చెప్పెను, ఈ మాటలు నమ్మకములను సత్యములునై ఉన్నవి. ఈ మాటలు అంటే ఇందాక మనం చెప్పుకుంటూ వచ్చాం. 1వ అధ్యాయం 3వ వచనం, 22వ అధ్యాయం 7వ వచనం, ఆ తర్వాత 14వ వచనం 22వ అధ్యాయం కమాండ్మెంట్స్ అనే విషయాన్ని గురించి. ఇప్పుడు భక్తుడు యోహాను అంటాడు, ఆ దూత ఇలాగ నాతో చెప్పాడు, ఈ మాటలు నమ్మకములను సత్యములునై ఉన్నవి అని. దేవుని మాటలన్నీ అలాంటివే. తర్వాత ఇదే వచనంలో అవి నమ్మకమైనవి అని అనడానికి ఇవన్నీ ఎవరి వలన కలిగినాయి? మనకు తెలుసు. పేతురు 2వ పత్రికను వ్రాస్తూ 1వ అధ్యాయము చివరి 2 వచనాల్లో వ్రాసిన మాటలు గమనించండి. ఒకడు తన ఊహను బట్టి చెప్పటం వలన లేఖనంలో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకోవాలి. ఏ ప్రవచనం పుట్టలే. ఒకవేళ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం చివరి వరకు ఇవన్నీ చివరి ప్రవచనములు నెరవేర్చవలసిన సమయం వచ్చింది. ఎన్నో నెరవేరినాయి. ఇప్పుడు ఆ విషయాన్ని గురించి మాట్లాడేటప్పుడు పేతురు అపొస్తలుడు అంటాడు, అవి మనిషిని ఇచ్చను బట్టి కలిగినవి, ఊహను బట్టి కలిగినవి కానే కాదు అని. ఏలైనగా ప్రవచనం ఎప్పుడూ మనిషిని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపింపబడిన వారు దేవుని మూలముగా పలికారు. అందుకనే 22వ అధ్యాయం 6వ వచనం గమనించండి. మధ్యలో ఇవి ఈ మాటలు నమ్మకములు సత్యములు అయినవి ఎందుకు అని అంటే, ప్రవక్తల ఆత్మలకు దేవుడు నాకు ప్రభు ఆయన చెప్పాడు. కాబట్టి దేవుడు ప్రవక్తల ఆత్మలకు దేవుడు అంటే, ప్రవక్తల ఆత్మలు వారి స్వాధీనంలోనే కాదు, ప్రభు ఆధీనంలో ఉన్నాయి. కనుక దేవుడు తన ఆత్మ ద్వారా వారిలాగా ప్రేరేపించాడు. కాబట్టి ఈ ప్రవచనాలన్నీ యోహాను రాసిన, భక్తులు ఇంకెవరు రాసినా ఇవన్నీ కూడా దేవుని మూలంగా కలిగినాయి. కాబట్టి ప్రవక్తల ఆత్మలకు దేవుడు ఆయన తన చిత్తానుసారంగా వారికి పలికించాడు, వారు రాసేశారు అని. అందుకని ఆయన మాటలు సత్యములను నమ్మకములను సత్యములై ఉన్నాయి. అంతేకాకుండా మరొక మాట కూడా ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేయాలి. ఎందుకు ఆయన మాటలు నమ్మకములు సత్యములు అని అంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇదే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం ఆరంభించినప్పుడు కూడా మనం చెప్పుకున్నాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం, నమ్మకమైన సాక్షియు మృతుల్లో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును. ఏ సాక్షి అంటే ఈయన నమ్మకమైన సాక్షి. అంటే ఆయన సాక్ష్యం సత్యమైనది. ఆ విషయాన్ని గురించి యేసుప్రభు వారు తాను మాట్లాడాడు. నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చేవాడు ఒకడు కలడు, కాబట్టి నా సాక్ష్యం సత్యమే. కాబట్టి మన ప్రభువు నమ్మకమైన సత్య సాక్షి కాబట్టి ఆయన చెప్పిన ఈ మాటలు నమ్మకములు సత్యములు. రెండవది, ఆయన చెప్పిన ఈ మాటలు దేవుడు తన ఆత్మ ద్వారా ప్రవక్తలు కదిలించినప్పుడు వారు దేవుని మూలంగా పలికారు. ఇక్కడ అదే అర్థమవుతుంది. ప్రవక్తల ఆత్మలకు దేవుడైన, ఆ తర్వాత ఆయన నమ్మకమైన వాడు కాబట్టి, సత్యవంతుడు కాబట్టి ఆయన మాటలు కూడా అవే. అందుకనే ఈనాటి వరకు మనకు అన్నీ తెలియదు, కానీ మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనంలో రాయబడినట్లు
ప్రభు అన్నాడు, భూమి ఆకాశములు గతించును, కానీ నా మాటలు సున్నయేనను పొల్లుయేను పోదన్నాడు. వాస్తవమే. ప్రవక్త ఏదైనా ఒకటి ప్రవచిస్తే అది జరిగితే అది దేవుని వలన ప్రకటించబడిన ప్రవచనం అని. జరగకపోతే మనుషులు తన సొంత ఇచ్చను బట్టి మాట్లాడాడు. కానీ ఇవన్నీ జరిగినాయి. ఒకవేళ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి జననాన్ని గురించి మనం మాట్లాడితే దాని గురించి ముందు ప్రవక్తలు ఎంతో ప్రవచించారు. ఆది కాండానికే మనం వెళితే 3వ అధ్యాయము 15వ వచనములో, నీకును స్త్రీకిని, నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును నేను వైరము కలగజేసేదని చెప్పాడు. ఆ విషయాన్ని వచ్చి ప్రవక్తలు మాట్లాడారు. యెషయా 7వ అధ్యాయాన్ని మనం వస్తే 14వ వచనంలో, కన్యక గర్భవతి కుమారుని కనును. కాబట్టి ఇవన్నీ ప్రవచనాలు వందల సంవత్సరాల క్రితం, వేల సంవత్సరాల క్రితం చెప్పబడినవి సాక్షాత్తు ఎలాగ నెరవేర్చబడినాయో మనం చూస్తాం. ప్రకటన గ్రంథం యొక్క ప్రవచనములు నెరవేరవలసినవి ఇంకా కొన్ని ఉన్నాయి. నెరవేరు వాటిని అన్నిటిని బట్టి చూస్తే ఇవి కూడా ఖచ్చితంగా నెరవేరినవి అనే సంగతి మనకు అర్థమవుతుంది అని. సరే, ఇప్పుడు ఇక 7వ వచనానికి మనం వెళితే 22వ అధ్యాయము ప్రకటన గ్రంథం 7వ వచనం. ఇక్కడ మనం ఈ మాటను చూస్తాం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు అనే మాట. మన ప్రభు తన రాకను గూర్చి మరలా ఇక్కడ చివరిలో మాట్లాడడం మనం చూస్తాం. అవును, ముందు మాట్లాడాడు. ఈ విషయాన్ని గురించి మనకు మాట చెప్తే రిపీటెడ్గా మాట్లాడుతూ వచ్చాడు. పదే ఆ విషయాల గురించి మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి ఇక్కడ ఇంకో పదం కలిపాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని. నిజమే. దైవజనుడు పౌలు అపొస్తలుడు హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 37వ వచనంలో ఈ విషయాన్ని గురించి తాను దైవాత్మ ప్రేరితుడై వ్రాయడం మనం చూస్తాం. 10వ అధ్యాయము 37వ వచనం. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకవచ్చును, అంటే త్వరగా వచ్చును అనేది మాది. కాబట్టి దీని ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటి అంటే కాలం బహు కొంచెముగా ఉన్నది అని. కనుకనే మనము చివరి గడియల్లో ఉన్నాం, చివరి కాలంలో మనం ఉన్నాం. కనుక మనము కడు జాగరూకులమై ఉండడం చాలా అవసరమే. ప్రభు నేను వస్తాను అని అంటుంటే ఆ సంగతిని గురించి వినువారు 17వ వచనంలో మనం చూస్తాం, ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నాడు, వినువాడును రమ్ము అని ఏం చేయాలంటండి, చెప్పాలి అనే విషయాన్ని. కనుకనే ఆ ప్రకారం మనల్ని మనం సిద్ధం చేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ విషయాన్ని గురించి పౌలు హెబ్రీలకు రాసేటప్పుడు అది 37వ వచనంలో రాసేటప్పుడు 38వ వచనంలో ఏమన్నాడో తెలుసా? చూడండి, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును కానీ అతడు వెనుక తీసినట్లా అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అంటే ఆయన త్వరగా వస్తున్నాడు, ఆయన ఎదుట నిలవబడాలి. కాబట్టి విశ్వాసులైన మనం ఏమాత్రం వెనక తీయకూడదు అని అంటూ ఇంకా కొంచెం ప్రోత్సాహం ఇస్తూ, అయితే మనం నశించుటకు వెనుక తీయవారం కాము, కానీ ఆత్మను రక్షించుటకు శక్తి గలవారు విశ్వాసం గలవారమై ఉన్నాము అని అన్నాడు. అందుకని ఆ పదం ఒకటి నేను వాడి ముందుకు వెళితే బాగుంటుంది, వెనక తీసిన ఎడల అనే మాట. కాబట్టి ప్రభు త్వరగా వస్తూ ఉంటే మనం వెనక తీయడం అనేది ఏమాత్రం ఆశీర్వాదకరం కాదు. ఏ విషయంలోనైనా సరే,
ఒక విశ్వాస విషయంలోనే కాదు, ప్రతి విషయంలో మనం ముందే వెనక తీయడం అనే దానికి పాత నిబంధనలు, బైబిల్లో, క్రొత్త నిబంధనలో కూడా దానికి ఏముందంటే బ్యాక్ స్లైడింగ్ అనే దానికి ఇంకా తెలుగులో మళ్ళీ దానికి తర్జుమా చేస్తే బ్యాక్ స్లైడింగ్ అంటే విశ్వాసఘాతకులు కావడం. చాలా విచారకరమైన విషయం. అందుకనే ప్రభు త్వరగా వస్తున్నాడు కనుక విశ్వాస విషయంలో నీతిమంతుడైన వాడు వెనక తీయక జాగ్రత్తగా ఉండాలి. అదే 10వ అధ్యాయం 35వ వచనంలో హెబ్రీలో ధైర్యంను విడిచిపెట్టకుడి, దాన్ని గట్టిగా పట్టుకోండి, పరలోకం నుంచి దానికి తగిన రీతిగా ప్రతిఫలం మీకు కలుగుతుందని చెప్పాడు. కాబట్టి ఇక్కడ మరి 7వ వచనంలో ప్రభు తన రాకను గురించి మాట్లాడుతూ వచ్చాడు. ఆ తర్వాత 8వ వచనానికి మనం వెళ్దాం. 8వ వచనానికి ఇక్కడికి వెళితే, యోహానును నేను ఈ సంగతులను వినినవాడును చూచినవాడును, నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుతున్న దూత పాదముల ఎదుట నమస్కారం చేయడం సాగిలపడగా, అతడు వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున వాక్యములను గైకొను వారితోనూ సహదాసుడును దేవునికే నమస్కారం చేయమని చెప్పాను. యోహాను ఎలాగో కానీ ఇలాంటి తప్పిదం ముందు ఒకసారి చేశాడు. అది ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో మనం చూస్తాం. అక్కడ కూడా తనకు ఈ సంగతులన్నీ తెలియపరిచిన దూతకు తాను నమస్కారం చేయబోయాడు. అక్కడ కూడా వద్దు, నువ్వు చేయవద్దు, యూ డూ నాట్ అని అతనికి చెప్పబడింది యోహానుకు. అయితే మళ్ళీ 22వ అధ్యాయానికి వచ్చేటప్పటికి మళ్ళీ అలాగే చేస్తున్నాడు. తన తప్పుదారిని మళ్ళీ రిపీట్ చేశాడు. మళ్ళీ ఇక్కడ కూడా ఆ దూత ఆయనతో ఈ మాట అనడం మనం చూస్తే ఏమంటాడు, నమస్కారం చేయడం వద్దు సుమి, యూ డూ నాట్ డూ దిస్, నీవు దీన్ని చేయవద్దు అని చెప్తూ తను గూర్చి చెప్పుకున్నాడు. నేను ఎవరిని నువ్వు నాకు నమస్కారం చేస్తావు? నేను దేవుణ్ణి కాదు, దేవునికే నమస్కారం చేయము, నేను నీతోటి సహదాసుడును. ఇలాగ తను చెప్పాడు. దాని గురించి నేనేం ఎక్కువ చెప్పను. కానీ అది ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన సంగతి మనం అర్థం చేసుకోవాల్సింది, ఇంత అద్భుతమైనటువంటి ప్రవచనాత్మకమైన ఈ సంగతులు అనేకములు బయలుపరచుటకు దేవుడు సాధనంగా వాడుకున్న ఈ దూత బయలుపరచగా తనకు నమస్కారం చేయబోతే తాను వద్దు అని అంటే దాని అర్థం ఏమిటి? వద్దు అంటూ దేవునికే నమస్కారం చేయమన్నప్పుడు ఘనతయు మహిమయు ప్రభావమును మన దేవునికే చెల్లునుగా, ఏం దూతకు కాదు. కాబట్టి వర్షిప్పింగ్ ఏంజల్స్, దూతలను ఆరాధించడం అనేది అది చాలా దురదృష్టం, చాలా పనికి మాలిన పని. అది కూడనిది, అది తగనిది. రెండవది, ఏ మనిషినైనా ఆరాధించడం తగనిది. కొంతమంది మేరీని యేసు తల్లి కదా అని మరియమ్మను ఆరాధించేవారు లేకపోలే, మరియను ఆరాధించేవారు. మరి ఏమాత్రం దూతలు సెలెస్టియల్ బీయింగ్స్, పరసంబంధమైనటువంటి జీవులు. మరియ భూసంబంధమైన రక్తమాంసములతో కూడిన ఒక స్త్రీ. ఆమెను ఆరాధించడం ఏంటిది? ఆ దూతలే వద్దు అని అంటే ఇక ఏమే వద్దు అనుకుండా ఉంటుందా? వద్దు 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 అంటున్నా కూడా వీళ్ళు ఊరుకుంటేగా ఆరాధన చేస్తూనే ఉంటారు. ఇంకా మనుషుల ఆరాధన ఇంకా నేను చెప్పక్కర్లేదు. కాబట్టి ఆరాధన అనేది
మ్రొక్కడం అనేటటువంటిది ఇక్కడ వర్షిప్ అనే మనం చూస్తాం, అది కేవలం దేవునికి తగింది. నాకు రావలసిన మహిమను నేను ఎవనికిని ఇచ్చువాడను కానని దేవుడు స్పష్టంగానే చెప్పాడు. యెషయాలో మనం చూస్తాం 43వ అధ్యాయం 7వ వచనం యెషయా గ్రంథానికి మనం వస్తే, నా మహిమ నిమిత్తం నేను సృజించిన నా పేరు పెట్టిన నా వారిని తెప్పించు అంటాడు. ఆడి ప్రభు సృష్టించింది తన మహిమ నిమిత్తమై, తన పేరు పెట్టింది తన మహిమ నిమిత్తమై, తాను రక్షించింది తన మహిమ నిమిత్తమై. కాబట్టి దేవుని మహిమను మనము దొంగిలించకూడదు. దేవుని మహిమను మరొకరికి ఎవరికి ఆరోపించకూడదు. వారు దూతలైనా సరే, పౌలు చాలా ఘాటుగా మాట్లాడాడు ఒక మాట దూతలకు వచ్చి. అది గలతీ పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తాం. మేము మీకు ప్రకటించిన సువార్త కాకుండా మరొక సువార్తను పరలోకమందుండి దూతలు మీకు తీసుకుని వచ్చిన వారు శాపగ్రస్తులవుదురుగాక అన్నాడు. ఏమి సాహసం అది! అంటే మనము ఆ మాటల్లో చూస్తే దూతలు కూడా జాగ్రత్తగానే ఉన్నారు, అజాగ్రత్తగా ఉన్నవారు పడిపోయారు. కాబట్టి ఈ దూతను మనం గమనిస్తే, నాకు కాదు దేవునికే నమస్కారము చేయము అని చెప్పడం మనం చూస్తాం. ఇక 22వ అధ్యాయము ప్రకటన గ్రంథం ఇంకో మాట చూద్దాం. ఒకవేళ ఇక్కడ ముగిస్తే కూడా పోతుందేమో కానీ సాధ్యం కాదేమో. 22వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం, మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను, ఈ గ్రంథమందున ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది. ఇంతకుముందు నేను చెప్పాను కాబట్టి అది ఇప్పుడు మళ్ళీ నేను చెప్పడం లే. దానియేలుతోనేమో ముద్ర వేయమన్న దేవుడు, యోహానుతోనేమో ముద్ర వేయబడదు అన్నాడు. ఎందుకంటే ఇప్పుడు కాలం దగ్గర పడింది అన్నాడు. అక్కడ ముద్ర వేయి అన్నప్పుడు ఇంకా కాలం రాలేదు అని కూడా చెప్పాడు దానియేలుతో. ఇది దేవుని యొక్క ప్రణాళిక, ఆయన పద్ధతి. అయితే ఈ రోజుల్లో ఉండే మనం, దానియేలు దినాల్లో ఉండే వారి కంటే ఈ రోజుల్లో ఉండే మనకింకా తీవ్రమైన హెచ్చరిక. కాలము దగ్గరికి వచ్చింది, సమీపించింది. ఆ విషయాన్ని గురించి పేతురు కూడా వ్రాస్తాడు. పేతురైనా పౌలు అపోస్తలుడా వ్రాస్తాడు. పౌలే ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము దయచేసి రండి. 5వ వచనం, మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపముగా ఉన్నాడు. ప్రభు సమీపంగా ఉన్నాడు. కాడి కాలము సమీపించింది అంటే ప్రభు రాకడ కాలము సమీపించింది. కాబట్టి యోహాను ఈ సంగతిలో ముద్ర వేయొద్దిక, నువ్వు ఈ సంగతిలోకి వచ్చి వదిలే, ప్రకటించు, తెలియపరచు అన్నట్లుగా మనము చూస్తాం. చివరిగా 11వ మాట, అంటే ఆ సంగతి చూసాం 10వది, అందుకని ఎక్కువసేపు ఉండడం లేదు. క్రిందకు వెళదాం. 11 ఒక్క వచనం చూసి ముగించేద్దాం. అన్యాయం చేయవాడు ఇంకనూ అన్యాయమే చేయలేము, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనేము, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనేము, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనేము. ఈ మాట మనం సరిగా అర్థం చేసుకోవడం చాలా అవసరం. అదేంటి, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మాట చెప్పడం సమంజసమా? అన్యాయం చేసేవాడు అన్యాయము చేయనేమో, ఇంకను అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనేమో. అదేంటి ప్రభు అలాగా అనుమతిస్తాడా అనేది మనకు అనిపిస్తుంది. కాదది. అంటే సమయం అంతా సమీపించింది, సంగతులన్నీ నెరవేరిపోతున్నాయి. ఇది చివరి గడియ. ఈ గడియలో
ఇంతవరకు ఎవరైతే అన్యాయంగానే జీవిస్తూ వచ్చారో, అపవిత్రులుగానే జీవిస్తూ వచ్చారో, ఇంకా వారు అలాగే ఉంటారు. అంటే ఆయన ఉండనీయడం కాదు, ఇంకొకరు ఉండనీయడం కాదు. అంటే వారికి ఈ మాట చెప్తాను, వారికి దే విల్ హ్యావ్ నో మోర్ ఛాన్స్. వారికి ఈ అవకాశం ఉండదు మారు మనసు పొందడానికి, పాప క్షమాపణ, రక్షణ పొందడం. అది అక్కడ దాని భావం. అలాగే ఉండని అంటే ఇంకేం చేయలేము, ఎవరేం చేయలేరు. ఎందుకు చేయలేరు? అయిపోయింది టైం. ఇదిగో వచ్చేసినవాడు వాకిట్లో వచ్చేసాడు, ఇంకేం చేయలేము, అయిపోయింది. ఈ చివరి గడియ అయిపోయింది, పో, ఇంక నీకు అవకాశం లేదు. నేను సులభంగా అర్థం చేసుకోవాలంటే యేసేవుని జ్ఞాపం చేసుకోవడం బాగుంటుంది. ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్ళు విడిచాడు, కానీ అయితే దానికి ఏం లేకుండా పోయిందంట, అవకాశం లేకుండా పోయిందంట. అది ఇక్కడ ఆ మాట మనం అర్థం చేసుకోవాలి. ఏదో ప్రభు అట్లే ఉండీలే, యేసు ప్రభు చెప్పాడు నేను అట్లే ఉంటాను అని అనుకోవడం దుర్మార్గపు తలంపు. అది సైతాను తలంపు. అది కాదు దాని అర్థం. ఎంతో కాలం ఇచ్చాం, అవకాశం ఉంది మారు మనసు పొందడానికి, పశ్చాత్తాపడడానికి, సరి చేసుకోవడానికి, సరిదిద్దుకోవడానికి, సిద్ధపడడానికి. అయితే వారు అలాగ చేయడానికి ఇష్టపడలే. ఇంకెవరేం చేస్తారు? అయిపోయింది టైము, నేను వచ్చేసాను, ఇంకెవరేం చేసేది లేదు, అయిపోయింది, ఫినిష్డ్. అది చాలా దురదృష్టం, చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. అయితే నీతిమంతుల విషయాన్ని కూడా మనం ఇక్కడ వస్తే కనుక ఆయన ఈ మాట అంటాడు, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పవిత్రుడు ఇంకనూ పవిత్రుడుగానే ఉండనిమ్ము అని. పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము అని. కనుక ఎవరైతే రక్షించబడ్డారో, నీతిమంతులుగా తీర్చబడ్డారో, పరిశుద్ధులుగా ఉన్నారో, వారు అలాగే ఉంటారు. కనుక ఈ మాట మనం పొరపడద్దు, దాన్ని జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవడం అనేది అవసరము. అందుకనే ఇంకా ఎవరైనా అన్యాయంగా ఉంటే, అపవిత్రుడిగా ఉంటే, నీతిమంతుడు పాపిగా ఉంటే, ఈ మాట వినేటటువంటి నీవెవరైనా సరే, సమయం ఉన్న దినాన్ని మిక్కిలి అనుకూలమైన సమయం చెప్పినప్పుడే పశ్చాత్తాపడి ప్రభువైపు తిరిగి మారుమనసు పొందితే నీవు నీతిమంతుడుగా తీర్చబడతావు, నీవు పరిశుద్ధుడిగా తీర్చబడతావు, నీవు నీతిమంతుడుగా ఉంటావు, ఇక పరిశుద్ధుడుగానే ఉంటావు. ప్రభు ఎప్పుడున్నారా అని ప్రార్థన చేసుకున్నాం.